నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు ప్రభుత్వాలపై విమర్శలు రావడం సహజం. మరి ప్రభుత్వాలపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అణచివేత ధోరణితో వెళ్తున్నాయి, ఎందుకు దానికి కావలసినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎందుకు నిర్ణయాలు తీసుకోవడం లేదు అన్నది నా ప్రశ్న. దీనిపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి, నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ పేపర్ లీక్ విషయంలో ఎన్నో ప్రజా సంఘాలు, ఎంతో మంది ఇటు సోనం వాంగ్చుక్ వచ్చి ప్రభుత్వ ఫెయిల్యూర్ ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మీరు ఫెయిల్ అయ్యారు, దీనిపై స్పందించండి, దీనికి తగు చర్యలు తీసుకోండి, ఇలాంటి పేపర్ లీక్లు మళ్ళీ కాకుండా మీ యొక్క ఆలోచన ఏంటి, మీరు ఏము నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి పాలసీలు డిజైన్ చేస్తున్నారో ప్రజల ముందు ఉంచండి అని చెప్పి సోనం వాంగ్చుక్ గారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో ప్రజా సంఘాలు దీనిపై ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ఎందుకు ప్రభుత్వం ఆలోచించడం లేదు అన్నది నా ప్రశ్న. దీనిపై ఎందుకు అణచివేత ధోరణితో వెళ్తున్నారు, ఎందుకు వాళ్ళ వాయిస్ ను అణచివేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇలా బీజేపీ ప్రభుత్వమే కాదండి, ఈ గత 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా, రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలైనా కేంద్ర స్థాయి ప్రభుత్వాలైనా, ప్రభుత్వంపై విమర్శ వచ్చినప్పుడు ఎందుకు బాధ్యతగా ప్రవర్తించడం లేదు అన్నది నా ప్రశ్న. ఎందుకు కేవలం దాన్ని అణచివేయాలి, ప్రభుత్వం యొక్క పోలీస్ వ్యవస్థను వాడుకొని, ప్రభుత్వం యొక్క బలాన్ని వాడుకొని దాన్ని ఎందుకు అనగదొక్కాలనే ధోరణితో ప్రభుత్వాలు వెళ్తున్నాయన్నది పెద్ద ప్రశ్న. ఇలా ఒక బీజేపీని నేను ప్రశ్నించడం లేదు. ఇలా దేశంలో ఉన్న ప్రతి పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసేటువంటి విధానమే ఇది. అలా కాకుండా ఎందుకు దాన్ని రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని తగు చర్యలు తీసుకొని, ఎస్ మేము ఫెయిల్ అయితే మేము ఫెయిల్ అయ్యాము, దీనికి గల కారణం 1, 2, 3, దీన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం, ఇలాంటి పాలసీలు నిర్మాణం చేస్తున్నాం, ఇలాంటి వాటిని మేము కట్టడి చేయబోతున్నాం అని చెప్పి ప్రజల్లోకి వచ్చి ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి తప్పును ఒప్పుకొని జరగాల్సింది చెప్తే ప్రజలు హర్షిస్తారు కదా, ప్రజల్లో మీపై ఇంకా విలువ పెరుగుతుంది కదా, ప్రజల్లో మీపై నమ్మకం ఇంకెక్కువగా పెరుగుతుంది కదా. అలా ఆలోచించకుండా ఎందుకు మీరు ఈగోతో వెళ్తున్నారు, ఎందుకు నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి నా తప్పు జరిగిందంటే నేను యాక్సెప్ట్ చేయను అనేటువంటి ధోరణి మంచిది కాదు అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. తప్పు జరిగిందని ప్రశ్నించినప్పుడు మీరు దాన్ని ఆత్మవిమర్శ చేసుకోండి. నిజంగా తప్పు జరిగితే ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ కోరండి, తప్పే ఉంది. మనుషులు అన్నప్పుడు తప్పులు చేస్తాం, ప్రభుత్వాలు అన్నప్పుడు తప్పులు జరుగుతాయి. ప్రభుత్వాలు ఒక వ్యక్తితో జరగవు, కొన్ని వేల మంది పనిచేస్తే ప్రభుత్వాలు నడుస్తాయి. కొన్ని వేల మంది పనిచేసినప్పుడు, కొంత వేల మంది ఆఫీసర్స్ పనిచేసినప్పుడు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. జరిగితే ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది అన్నది ప్రజల ముందుకు వచ్చి మీరు గనక ఒప్పుకుంటే ప్రజల్లో మీపై నమ్మకం పెరుగుతుంది, ప్రజల్లో మీపై ఆదరణ పెరుగుతుంది. అలా కాకుండా ఇలా బలవంతంగా అణచివేతలు గురయ్యి ఇలా సోనం వాంగ్చుక్ ని కిడ్నాప్ చేసినట్టు మీరు చేసుకుంటూ వెళ్తే ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసిన వాళ్ళు అవుతారు. మీరు ప్రజల ముందు ఒక రోల్ మోడల్ గా నిలవాల్సిన వాళ్ళు ఇవాళ ప్రజలతోటి ప్రశ్నించుకునే కాడికి మీరు దిగజారుతారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచించండి. బీజేపీ కేంద్ర పెద్దలు ఇప్పటికైనా ఆలోచించి దీనిపై వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది అందరి వాయిస్ వినండి. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ప్రజల ముందు ఉంచండి. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పండి. రేపు భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారో ప్రణాళికని, మీ యొక్క యాక్షన్ ప్లాన్ ని ప్రజల ముందు ఉంచండి. ప్రజలు దాన్ని హర్షిస్తారు. కాబట్టి మీరు ఈ రూట్లో వెళ్తే ఇది త్వరగా దీనికి సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై హింద్.